అంతన్నారు ఇంతన్నారు అక్రమార్కుల భరతం పడతామని చెప్పారు. చెరువులకు ఊపిరి పోస్తామని చెప్పారు. నగరానికి కొత్త రూపు తీసుకొస్తామన్నారు. చివరకు ఏం చేశారు? కొంతమంది అమాయకుల ఇల్లు కూల్చేశారు. పేదల గూడును కూల్చగొట్టారు. ఇకపై ఎవరో ఇల్లు కూల్చమంటున్నారు. మరి ఇప్పటి వరకు కూల్చిన వాటి సంగతి ఏంటి? హైడ్రా ఆన్సర్ ప్లీజ్ అంటూ నిలదీస్తోంది బీజేపీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న చేసిన వ్యాఖ్యలతో హైడ్రా తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆయన నిన్న ఏ ప్రకటన చేశారో ఓసారి చూద్దాం. బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది. చూశారుగా, హైడ్రా ఏర్పాటైన తర్వాత ఏవైనా అక్రమ కట్టడాలు ఉంటే మాత్రమే కూల్చేస్తామని రంగనాథ్ ప్రకటించారు. అంతకు ముందున్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఎంతో మంది పేదలు ఊపిరి పీల్చుకున్నట్టే. మరి ఇప్పటి వరకు కూల్చిన వాటి సంగతి ఏంటి? పైసా పైసా కూడగట్టుకుని కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చారు కదా, వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ఏం పాపం చేశారని ఆ కొంతమంది ఇళ్లను కూల్చేశారు? ఇదే ఇప్పుడు ప్రశ్నిస్తోంది బీజేపీ. ఇదే విషయాలను మీడియా ముఖంగా నిలదీశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటి వరకు కూల్చిన ఇళ్ల సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం ఎవరిస్తారని నిలదీస్తున్నారు కిషన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్పారు హైడ్రా? మేము గతంలో కట్టిన ఇండ్లు కూల్చము, కొత్తగా కట్టేటువంటి ఇండ్లు మాత్రమే కూల్స్తామన్నాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇస్తారు? గతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూల్చనంటున్నావు కదా, ఇప్పటికే కూల్చావు కదా, వాటి సంగతి ఏంటి? మూసీలో మరి ఈ సంవత్సరం పాటు ఇండ్లు కూల్స్తానన్న కారణంగా అనేక నిద్రలేని రాత్రులు మూసీ పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు గడిపారు. దానికి జవాబు ఏంటని అడుగుతా ఉన్నాను. చివరకు హైడ్రా విషయంలో పార్టీలు చెప్తే విశ్వాసం లేదు ఆయనకు. హైకోర్టు చెప్తే ఈరోజు కళ్ళు తెరిచాడు ఆయన. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. అయితే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన స్టేట్మెంట్తో, నిన్నటితో ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా హైడ్రా యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో చెరువుల పరిధిలో కావచ్చు, ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లలో చెరువులను ఆక్రమించి కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ నిర్మాణాలను మ్యాక్సిమం ఫోకస్ చేసిన తర్వాత దాదాపు 28 ప్రాంతాల్లో 330కి పైగా అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర వివాదం రాసుకుంది. ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు పొలిటికల్గా మొత్తం కూడా హాటాట్గా మారిన నేపథ్యంలో హైడ్రా కొద్దిగా వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే 2024 జూలై 2024 అంటే ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటి నుంచి ఏదైనా అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు, కూల్చివేస్తాం. అయితే జూలై 2024 కంటే ముందు అనుమతులతో ఆయా ప్రాంతాల్లో నిర్మించిన ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు ఎలాంటి పరిస్థితుల్లో నివాస గృహాలను ఎలాంటి పరిస్థితుల్లో కూల్చివేయని హైడ్రా కమిషనర్ స్పష్టం చేస్తూ మాట్లాడడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా హాటాట్గా మారింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా హైడ్రా తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూల్చివేసిన నిర్మాణాలకు ఆ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు, దానికి జవాబుదారీగా ఎవరు వ్యవహరిస్తారంటూ హైడ్రా తీరుపై తీవ్రంగా తప్పుపడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు కూలుస్తామంటే తగదు, అక్కడ నిద్రలేమి రాత్రులు గడిపిన దానికి కూడా నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారంటూ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో మాత్రం ఈ చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించే విధంగా
ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం శాటిలైట్ సర్వే ద్వారా అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా మొత్తం కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ చెరువులు కబ్జా కాకుండా వ్యవహరిస్తామని హైడ్రా రంగనాథ్ అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హైడ్రాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా తీసుకురాబోతాం. త్వరలో ఆ నిర్మాణం పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా జరగబోతుంది. ఆ తర్వాత డైలీ రెగ్యులర్గా గ్రీవెన్స్ స్వీకరించడానికి కూడా జనవరి 2025 జనవరి 1 నుంచి నూతన సంవత్సరం నుంచి గ్రీవెన్స్ సెల్ కూడా ఓపెన్ చేసి ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద హైడ్రా వ్యవహారం తాజాగా మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున రచ్చకు దారితీసిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అచ్యుత్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.